రాష్ట్రంలో వాహనాలపైన ప్రెస్ అనే పదాన్ని వాడే విషయంలో రాష్ట్ర సమాచార పౌర సంబంధాల శాఖ కీలక నిర్ణయం అయితే చేసింది. ఇక నుంచి ప్రభుత్వం గుర్తింపు పొందిన అక్రిడేషన్ కార్డులు ఉన్నటువంటి జర్నలిస్టులు మాత్రమే తమ వాహనాలపైన ప్రెస్ అని రాసుకోవాలని స్పష్టం చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. మరి సెంట్రల్ మోటార్ వెహికల్ చట్టం ప్రకారము 1989 అనధికారికంగా వాహనాలపై లేదా రిజిస్ట్రేషన్ నంబర్ ప్లేట్లపైన ప్రెస్ అనే పదాన్ని వాడటం చట్టరీత్యా నేరమని అధికారులు చెప్తున్నారు. మరి చాలామంది వ్యక్తులు తప్పుడు మార్గాల్లో ప్రైవేట్ సంస్థల గుర్తింపు కార్డులతో ఈ లోగోను వాడుకుంటున్నారని మాకు ఫిర్యాదులు వస్తున్నాయి అని చెప్తున్నటువంటిది. మరి సమాచార శాఖ కమిషనర్ జారీ చేసినటువంటి ఈ మెమో ప్రకారము రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని జిల్లా పౌర సంబంధాల అధికారులు తమ పరిధిలో ఈ నిబంధనలు అమలయ్యేలా చూడాలని కూడా ఆదేశించారు. ప్రభుత్వం నుంచి అధికారికంగా అక్రిడేషన్ కార్డులు లేని వారు ఎవరైనా తమ వాహనాలపై ఉన్నటువంటి ప్రెస్ లోగోను తొలగించాలని వెంటనే ప్రస్తుతం అనేక మీడియా సంస్థల్లో కూడా పనిచేస్తున్నటువంటి జర్నలిస్టులు తమ సంస్థలు ఇచ్చినటువంటి ఐడి కార్డులను ఆధారం చేసుకొని వాహనాలపైన స్టిక్కర్లు వాడుతున్నారని, అయితే తాజా ఉత్తర్వులు అక్రిడేషన్ లేని వారందరికీ కూడా ఇది ఇబ్బందికరంగా మారే అవకాశం ఉంది. అయితే నకిలీ జర్నలిస్టులను అరికట్టడానికి అసలైన జర్నలిస్టులకు గుర్తింపు ఇచ్చేందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తున్నటువంటిది. మరి నిబంధనలు అతిక్రమిస్తే వారిపైన రవాణా శాఖ, పోలీస్ శాఖ ద్వారా జరిమానా విధించే అవకాశం కూడా ఉంది అని చెప్తున్నారు. నమస్తే.